బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర శివాలయంలో శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన అభిషేకం, పూజా కార్యక్రమాల్లో పాల్గొని కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బోధన్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సంవత్సరమునకు ఒకసారి కార్తీక మాసంలో భక్తి శ్రద్దలతో నియమనిష్టలతో పూజలు నిర్వహిస్తుంటారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరూ సుఖ సంతోషాలతో ఉంటే పంటలు సమృద్దిగా పండిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించాలని అన్నారు. పాఠశాలల్లోని అధ్యాపకులు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, విద్యార్థులు విద్యావంతులుగా ఎదిగే విధంగా వారిని తీర్చిదిద్దాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా విద్యను బోధించాలని, భారతదేశంలోని విద్యార్థులు చైనా దేశంతో పోటీ పడే విధంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మావతి శరత్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్, ఆలయ అభివృద్ది కమిటీ చైర్మన్ హరికాంతాచారి, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, గ్రంథాలయం చైర్మన్ రాజిరెడ్డి, తాహిర్ బిన్ హందాన్, కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి, నాయకులు ఆదినారాయణ, ఎల్లయ్య యాదవ్, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.
సంవత్సరంకి ఒకసారి ఎవ్రీ ఇయర్ ఈ మంత్లో కార్తీక మాసం వస్తుంది. అందరం పూజలు చేసుకుంటూ ఆ భగవంతుని ప్రార్థన చేస్తూ, చాలా మంది నాన్ వెజ్ ఉన్నా కానీ వెజిటేరియన్కి వచ్చేసి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు మేము దాన్ని కార్తీక మాసం దృష్టిలో పెట్టుకునే శివాలయానికి వచ్చి శివుడు గారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చినాం. నేను ఆ శివుడికి ప్రార్థించాను, రైతులందరూ బాగుండాలి, పిల్లలందరూ విద్యావంతులు కావాలి, నా స్కూల్ కాలేజ్ వాళ్ళు కానీ టీచర్స్ కానీ నా పిల్లల్ని మంచి విద్యావంతులు చేయాలని ప్రార్థించాం. తప్పనిసరిగా మంచి విద్యావంతులు కావాలి. మన భారతదేశం టెక్నాలజీ, మరి మన తెలంగాణ టెక్నాలజీ కూడా బాగా పెంచుకొని చైనాతో కాంపిటీషన్ చేసే విధంగా పెరగాలని. వేరే దేశాలకు పోతే మనకు అందరికి రిటర్న్ పంపిస్తూ ఉన్నారు. కాబట్టి అలా కాకుండా మన తెలివి మనం నేర్చుకొని మనం అన్ని చేసుకుని ఉంటాం.